నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. నిన్న జరిగిన రాముని కళ్యాణం గురించి. భద్రాద్రి రామయ్య కళ్యాణం కమనీయం. పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. భారీగా తరలివచ్చిన భక్తులు. నేడు పట్టాభిషేకం. గవర్నర్ జిస్సు దేవ్వర్మ రాక. భద్రాచలంలో రామయ్య కళ్యాణం కన్నుల పండుగ సాగింది. భక్తులు భారీగా తరలివచ్చిన అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. రామనామం మారుమోగుతుండగా ఆదివారం అభిజిత్ లగ్నంలో వివాహం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం తెల్లవారు జాము నుంచే భద్రాద్రిలో మొదలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు పురోహితులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ స్నానం, అభిషేకం చేపట్టారు. కార్యక్రమానికి సిఎస్ శాంతకుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కళ్యాణం ముహూర్తం పల్లకిలో నుంచి మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తులు జయ జయ ధ్వానాల మధ్య రజత సింహాసనంపై రామయ్యను, సీతమ్మను కూర్చోబెట్టారు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం. డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా. సన్ రైజర్స్కు హైదరాబాదీ దెబ్బ. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ మ్యాచ్లో ఓడింది. సొంత గడ్డపై హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 4-17 కెరీర్ బెస్ట్ బౌలింగ్తో విజృంభించడంతో సన్ రైజర్స్ బ్యాటర్లంతా మరోసారి తేలిపోయారు. దాంతో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన వన్ సైడ్ మ్యాచ్ పోరులో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో టైటాన్ చేతిలో చిత్తైంది. రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది. ఆదివారం వరకు 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. బాలింతలకు స్పెషల్ కిట్. ప్రభుత్వ దవాఖానలో డెలివరీలను ప్రోత్సహించేందుకు బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ కిట్లో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, కొంత ఆర్థిక సాయం అందించే అవకాశం ఉందని తెలిసింది. కబ్జా లేదంటే పడావు. అవసరాల కోసం ఇచ్చిన 1000 ఎకరాల ప్రభుత్వ భూముల ఆగం. వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కార్ గతంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు దాదాపుగా 1.72 లక్షల ఎకరాల కేటాయింపు. అందులో యథేచ్ఛగా వెలిసిన ప్రైవేట్ నిర్మాణాలు, సగానికి పైగా భూములు ఖాళీ. వినియోగించని భూములను భవిష్యత్ అవసరాలకు వాడే యోచనలో ప్రభుత్వం. పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్ పరిస్థితి ఏమిటి? పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు 65,000 ఎకరాల వరకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొంత భాగం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలినవి ఖాళీగా లేదా కబ్జాల్లో ఉందని తెలిసింది. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో చెప్పిన పరిశ్రమలే పెట్టారా, ఇంకా ఏ ఇతర యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారా అనేది ప్రభుత్వం తేల్చేందుకు సిద్ధమైంది. సర్వే చేయించి అసలు ఎక్కడెంత ల్యాండ్ ఉందో పక్కా లెక్కలు తీయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. వివిధ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాల పాలయ్యాయి. కొన్నేమో పడబడ్డాయి. పేరుకు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని 100 ఎకరాల భూములు తీసుకొని వాటిలో సగం వరకు ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. ఇలాంటి ల్యాండ్స్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. అసలు ఎన్ని ఎకరాల భూములు, ఎవరెవరికి, ఏ సంవత్సరం, ఎప్పటి నుంచి ప్రభుత్వాలు కేటాయించాలి, వాటి పరిస్థితి ఏంటి, ప్రయోజనాలకైతే ప్రభుత్వం నుంచి ల్యాండ్ పొందారు, ఆ మేరకు వాటిని వినియోగిస్తున్నారా లేదా అన్నది తెలుసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ల్యాండ్స్ వివరాలు సేకరిస్తుంది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్స్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, శాఖలకు కేటాయించగా అందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నట్లు, 100 ఎకరాలు కబ్జాల పాలైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ శాఖల కింద పడా ఉన్న ప్రభుత్వ భూములు ఇతరులు కబ్జా చేస్తుంటే ప్రభుత్వమే వాటిపై వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. కిషన్ రెడ్డి. మేధావులకు, కవులకు, కళాకారులతో ఆలోచన చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం తమదేనని ధీమా. రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశారని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండం, ఆర్థిక సంక్షోభం నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తామని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేశాల ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని కోరారు. అవసరమైతే ట్రిబ్యునల్ విచారణకు వస్తా. రాష్ట్ర నీటి వాటాలపై రాజీ పడేది లేదు ఉత్తమ్. దశాబ్దాలుగా మనకు అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు. కోర్టు కేసులు వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం. జలసౌధలో లీగల్ టీం, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ 85 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక, 18 మందితో కొత్త పొలిట్ బ్యూరో. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి చోటు. పొలిట్ బ్యూరోలో 2 కేంద్ర కమిటీ సభ్యులుగా 9 మందికి ఛాన్స్. మదురైలో జరిగిన జాతీయ మహాసభలు. పంబన్లో కొత్త బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇది దేశంలో ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి. 550 కోట్ల ఖర్చుతో సముద్రంపై 2 కిలోమీటర్ల మేర నిర్మాణం. రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలుకు పచ్చజెండా ఊపిన ప్రధాని. కార్యక్రమానికి హాజరు కాని తమిళనాడు సీఎం స్టాలిన్. సంతకమైన తమిళంలో చేయండి. డిఎంకే నేతలకు మోదీ చురకలు. వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్. గైడ్లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కార్. అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్కు 50% మార్కులు. టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానానికి 30% మార్కులు. ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించిన ప్రభుత్వం. త్వరలో పోస్టుల భర్తీ చేయనున్న సర్కార్. ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమెరికన్లు. 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ఆందోళన. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు. ఎలన్ మాస్క్ పైన ఫైర్. అమెరికాలో మిన్నెసోటాలో హ్యాండ్స్ ఆఫ్ ఆందోళనలో భారీ సంఖ్యలో పాల్గొన్న జనం. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. సన్నబువ్వతో సహపంక్తి. సామాన్యుడింట సీఎం మంత్రులు భోజనం. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సామాన్యుడింట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం పంపించేసిన సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి హాజరై అనంతరం కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలో ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాసరావు ఇంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబం యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో 80% పైగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనం పొందుతున్నాయని సీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాముడే సీఎంను తమ ఇంటికి పంపించాడని, తమలాంటి నిరుపేదల కోసం సన్నబియ్యం పంపించేయడం ఆనందంగా ఉందన్నారు. వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా. 3 దశల్లో నియామక ప్రక్రియ. కొత్త మార్గదర్శకాలు జారీ. 12 విశ్వవిద్యాలయాలకు ఊరట. నిరుద్యోగులకు శుభవార్త. ఖాళీల్లో సగమే భర్తీ. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్త 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలు పాలక మండల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికార వెబ్సైట్లో పొందుపరుస్తారు. 1.10 నిష్పత్తిలో ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఖాళీలు ఇలా. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆచార్యులు, సహాచార్యులు, సహాయక ఆచార్యులు కలిపి మొత్తం 2817 మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో సహాయ ఆచార్య పోస్టులు 1524. ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీ. ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్య పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. వాటన్నిటిని ఒకేసారి భర్తీ చేయరని, అందులో సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తుంది. వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉన్నాయి. సిపిఎం నూతన కార్యదర్శిగా ఎంఏ బేబీ.
సిపిఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు అలెగ్జాండర్ బేబీ ఎంఏ ఎంపికయ్యారు. సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు తమిళనాడులో మదురైలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎంపికైనట్లు కేరళ మంత్రి పినరయి విజయ్ ప్రకటించారు. సీతారాం యేచూరి మరణానంతరం ఆ పదవి ఎంఏ బేబీ ఎన్నిక కావడం పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీలో తమ్మినేనికి చోటు, కొత్తగా జాన్ వెస్లీ, టీ జ్యోతి సాయిబాబాలకు స్థానం. మౌలిక వసతుల కల్పనలో ఆకర్షిత భారత్ పంబన్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ హాజరు కాని తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్న భాజపా ఆవిర్భావ వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరంభంలో సన్నాలే సింహభాగం. 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు వచ్చినట్లు రైస్ మిల్లర్లకు. కళ్యాణోత్సవంలో భాగంగా మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న అర్చకుడు. రమణీయం రాములోరి కళ్యాణం. భద్రాచలంలో వైభవోపేతంగా వేడుక. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కంచగచ్చిబౌలి భూములను కాపాడుకుందాం, ప్రజలకు కేటీఆర్ లేఖ. ఆ 400 ఎకరాలు హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు ఆచార్యులకు విజ్ఞప్తి. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. మీనాక్షి నటరాజన్. ట్రంప్పై నిరసనల గర్జన. అమెరికా నలుమూలల ర్యాలీలు, హ్యాండ్సాప్కు వెల్లువెత్తిన జనం.